నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే గత 2-3 వీడియోలుగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గత వీడియోలో కర్కాటక రాశి వారికి మనము ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో 2026 మార్చి 19వ తారీఖు మనకి ఉగాది. అక్కడి నుంచి మళ్ళీ 2027 ఏప్రిల్ 8 వరకు కూడా మనకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవి గోచార ఫలితాలు. ఇక్కడ మనకి రాహు సంచారము, కేతు సంచారము, శనిగ్రహ సంచారము, గురుగ్రహ సంచారం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జూన్ 1వ తారీఖు వరకు కూడా మనకి ఏకాదశంలో అత్యంత అనుకూలతగా ఉండటం, ఈ 2 నెలలు కూడా వారికి అనుకూల ఫలితాలుగా మనము చెప్పవచ్చు. జూన్ 2వ తారీఖు నుంచి కూడా గురువు వ్యయస్థానానికి రావటం అనేది జరుగుతోంది. కర్కాటకంలో ఉచ్చస్థానానికి ఇక్కడ రావటం జరుగుతోంది. ఎంతైనా ఇక్కడ రాశికి తీసుకుంటే పంచమాధిపతి, అష్టమాధిపతి ఇక్కడ దీనికి కొంత గురుబలం అనేది వీరికి తగ్గటము, లాభంలోకి రావటం, లాభం నుంచి వ్యయస్థానంలోకి రావటము అనేది కూడా ఇక్కడ గురువు జరుగుతోంది. అలాగే శని తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో అష్టమ సంచారం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ తీసుకున్నట్టయితే కొంత మనకి జూలై నుంచి కూడా డిసెంబర్ వరకు వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది శని. కాబట్టి అక్కడ అష్టమ సంచారం మీనంలోనే ఉంటుంది. కొంత సప్తమ ఫలితాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గురుబలం కొంత తగ్గటం అనేది జరుగుతోంది. శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది, అష్టమ శని. కాబట్టి 1 సంవత్సరం దాటింది, ఇంకా సంవత్సరం నరపాటు ఇక్కడ అష్టమ శని ఫలితాలు కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటాయి. అలాగే తీసుకున్నట్టయితే రాహుకేతువుల ప్రభావం డిసెంబర్ 6వ తారీఖు కూడా ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో కేతు సంచారము, అలాగే మనకి సప్తమంలో రాహు సంచారము ఉంది. ఇది డిసెంబర్ 6వ తారీఖు తర్వాత వ్యయస్థానంలోకి వెళ్ళటము, కేతు సంచారం జరుగుతుంది. అలాగే షష్ఠ స్థానంలో వచ్చేటప్పటికి రాహు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏతావాత మనం చూసుకున్నట్టయితే ఈ 4 గ్రహాలు స్థితిగతుల్ని బట్టి మనము గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనము సింహరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గోచార ఫలితాలు మాత్రమే ఉగాది ఫలితాల్లో మనము చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే నడిచే మహర్దశ కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్టయితే వారికి ఎంతైనా అనుకూలంగా ఉంటుంది. లేని పక్షంలో కొంత మహర్దశ సహా ఇక్కడ అనుకూలించడం లేదు, ఫలితం కొంచెం తక్కువగా ఉంది అంటే షష్ఠ, అష్టమ, వ్యయస్థానాధిపతుల దశ కానీ అక్కడ ఉన్న గ్రహస్థితి కానీ ఉన్నప్పుడు నడుస్తున్నట్టయితే ఇక్కడ గోచార బలం కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి అన్నిటా కూడా జాగ్రత్త అవసరము అని చెప్పవచ్చు. సింహరాశిలోకి మనం తీసుకున్నట్టయితే మక 4 పాదాల వారు, పుబ్బ 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు ఇక్కడ సింహరాశిలోకి రావటం అనేది జరుగుతుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 ఇక్కడ మనకి ఉండటం ఉంది. అంతే ఒకంత మనకి ఎంత డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఖర్చు అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇంట్లో శుభమూలకమైన ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి, తీర్థయాత్రలు అనేవి చేస్తూ ఉంటారు. గురువు వ్యయ సంచారం అనేది కనబడుతున్నది. అలాగే మనకి నెలాఖరు అంటే సంవత్సరం చివరలో అక్టోబర్ నుంచి డిసెంబర్ 2 నెలలు అతిచారం కూడా తీసుకుంటారు. అక్కడ జన్మంలోకి గురువు రావటం అనేది కూడా జరుగుతుంది. జన్మ గురువు ఎంతైనా సరే మంచిది అని చెప్పచ్చు. కాస్త గురుబలం అనేది ఇక్కడ మిశ్రమ బలంగానే మనము ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే గత సంవత్సరంలో ఏకాదశి స్థానంలో మనకి అత్యంత అనుకూలత ఉన్నది, ఈ సంవత్సరం అది తగ్గుతుంది. దానివల్ల కొంచెం అష్టమ సంచారంలో శనిగ్రహం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాలి, తిప్పట ఎక్కువగా ఉంటుంది. సమయానికి తిండి వేళకి తీసుకోవటం మంచిది. చిన్న చితగా ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. మనల్ని నమ్మి మనం ఎవరైతే పెట్టుకుంటామో వాళ్ళ వల్ల ఇబ్బందులు కూడా కలగవచ్చు అని.
డబ్బులు ఇచ్చినట్టయితే, మనం చేతి నుంచి ఇచ్చినట్టయితే అవి రావటం అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నమ్మిన వారి వల్ల మోసం ఉంటుంది. మన కింద వారు కూడా మనకి వెన్నుపోటు పొడిచే విధానం అనేది ఇక్కడ పొడిచే అవకాశం అనేది ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి అన్నింటా జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటా కూడా 1-2 సార్లు చూసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. చేసే పనిని అన్ని విధాలా కూడా, ఎందుకంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మనం ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఎప్పటి నుంచో మనం అనుకున్న డబ్బులు కూడా మనకి రాకపోవటం, అవి కూడా ఒకంత లేటు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నడిచే మహర్దశకు పరిహారం చేసుకోవటం, అలాగే మృత్యుంజయ జపం చేసుకోవటం అనేది కూడా ఎంతైనా ఇబ్బంది, ఎంతైనా సరే మంచిది. ఎందుకంటే అనుకోని సమస్యలు రావచ్చు. అష్టమ శనిలో ఆరోగ్య పరిస్థితి, ప్రయాణాల్లో జాగ్రత్త వహించటము, బండి మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా 1-2 సార్లు జాగ్రత్త అనేది ఇక్కడ అవసరం. అలాగే డిసెంబర్లో మనం తీసుకున్నట్టయితే జన్మ కేతువు వ్యయంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఒకంత మంచిది. అలాగే సప్తమంలో అంటే వైవాహిక పరమైన ఇబ్బందులు కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. కుటుంబంలో కనుక ఎవరైనా సమస్యలు ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య అవి కొంచెం తగ్గే కూడా అవకాశం ఉంటుంది. జన్మం నుంచి కూడా రాశిలోంచి కర్కాటకం వ్యయ సంచారం అనేది ఇక్కడ తీసుకున్నట్టయితే కేతువు, షష్టంలో రాహు సంచారం కూడా ఇక్కడ ఒకంత మంచిది. ఆ సమయంలో కొంత ఏమన్నా విదేశాల నుంచి డబ్బు వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే విదేశాలకు వెళ్ళే కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చదువుకునేవారు కానీ ఎవరైనా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. అదే కొంతమంది వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతమంది కన్సల్టెన్సీ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ని వీసాలకు అప్లై చేసుకొని వాటిని పంపించటము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటుంది. కొంతమందిని విదేశాలకు పంపించే అవకాశం, అంటే వాళ్ళు కన్సల్టెన్సీ ద్వారా పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా వారికి ఒకంత అక్కడి నుంచి రాహు అనుకూలత షష్టంలో, అలాగే వ్యయంలో కేతు సంచారం కూడా ఒకంత మంచిది. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు, ఆధ్యాత్మికత ధోరణ, భక్తి అనేది పెరుగుతుంది ఎంతైనా సరే అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. మనం అన్ని విధాలుగా ఏతావాత పరిశీలించుకుంటే కనుక ఒకంత గత సంవత్సరంలో ఉన్న గురుబలం అనేది తగ్గుతోంది. కాబట్టి 1-2 సార్లు అన్ని విషయాల్లో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. గృహంలో కూడా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అంటే శుభమూలక ఖర్చు అని చెప్పని మనము చెప్పచ్చు. వ్యయస్థానంలో పంచమాధిపతి, అష్టమాధిపతి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే ఉందో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కొంతమందికి కలుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే వివాహాలు ఎవరికైనా సరే ప్రయత్నం చేస్తున్నట్టే వాళ్ళకి కుదిరే అవకాశం కనబడుతున్నది. వివాహాలు కూడా వాళ్ళకి తొందరగా కుదిరి జరుగుతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే తనకు మారిన ధర్మం కూడా ఇక్కడ పనికిరాదు. ఎంతవరకు ఏం చేస్తున్నావు, ఎవరేం చేస్తున్నావు అని గుడ్డిగా నమ్మినట్టయితే మోసపోయే అవకాశం అనేది ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి శని, అష్టమ శనిలో ఇబ్బంది అనేది పెట్టడం జరుగుతోంది. కాబట్టి ప్రయాణంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగ స్థానంలో కింద వాళ్ళు కూడా, అలాగే వ్యాపార స్థానంలో కూడా, పెట్టుబడులు కూడా ఏదైనా సరే ఆచితూచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చేసే వాటిని నెమ్మదిగా చేసుకోవటం, కొత్తవి ప్రయత్నం చేయకపోవటం అనేది వీరికి ఎంతైనా సరే మంచిది అని మనము చెప్పవచ్చు. అలాగే గుడ్డిగా నమ్మి మనం ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు చేసినట్టయితే దెబ్బతింటారు. కాబట్టి 1-2 సార్లు మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే ఇచ్చిన డబ్బులు మన చేతి నుంచి జారాయి అంటే అవి కూడా రావు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అష్టమ శని ప్రభావము, అలాగే రాహుకేతువులు ఇక్కడ మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నది. అలాగే అష్టమ శని ఇక్కడ చూసుకున్నట్టయితే ఏతావాత మనం గోచారంలో చూసుకున్నట్టయితే 4 గ్రహాలు కూడా అంత బలంగా లేవు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. గత విశ్వావసునామ సంవత్సరం ఫలితాలు ఇక్కడ కొంత తగ్గే ప్రయత్నం ఉంది. కాబట్టి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారు అన్ని విధాలా కూడా ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలాగే వారికి నడిచే మహర్దశ, అంతర్దశల్ని కూడా పరిశీలించుకోవాలి. ఏ దశ నడుస్తున్నది, వాళ్ళకి లగ్నాత్తు, లగ్న పంచమ భాగ్యాధిపతుల, షష్ఠ అష్టమ వ్యయాధిపతుల ఏ దశలు నడుస్తున్నాయి అనేది చూసుకుని దానికి తగ్గ పరిహారంతో పాటు శనికి మనం ఇక్కడ శివాభిషేకం చేసుకోవటము, అలాగే మృత్యుంజయ
హోమము జపం చేసుకోవటం కూడా ఎంతైనా మంచిది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము అని చెప్పని మనము ఎంతైనా చెప్పచ్చు. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరము. అంటే తనకు మారిన ధర్మం అనేది పనికిరాదు. మన సంగతి మనం చూసుకోవాలి, తర్వాత ఇతరుల సంగతి కూడా చేయాలి. అలాగే ముఖ్యము ఎవరైతే భార్య, పిల్లలు, సంతానము, మన కుటుంబము ఇవి చూసుకుని ముందుకు వెళ్తారో వారికి కొంత మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. అన్ని విధాలా కూడా జాగ్రత్త అవసరము. కొంత అనుకూలతలు అన్నీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి, గురుబలం కూడా కొంత తగ్గుతుంది కాబట్టి ఈ సంవత్సరం మనకి 50-60% కొంత బాగుంది. వాటికి పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనం ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి అందరికీ కూడా సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. నమస్కారం.